31వ రోజు మరో మలుపు. రమణి గారు తన ఆత్మకథలో నిన్నటి కంటిన్యూషన్లో ఇలా చెప్తున్నారు. తెలుసుకుందామా అండి? ధ్యాన మహాచక్రం. ధ్యాన మహాచక్రం పిరమిడ్ ధ్యానులకు బ్రహ్మోత్సవం. జనవరి 1 మొదలు డిసెంబర్ వరకు బ్రహ్మర్షి ధ్యాన ప్రచార బేరి మొదలవుతుంది. అది కట్టాల్ మొదలుకొని అమెరికా దాకా 365 రోజులు అన్ని ప్రదేశాలు తిరుగుతూ మళ్ళీ డిసెంబర్ 21 నాటికి పితామహ కట్టాల్ చేరుకుంటారు. అన్ని ప్రాంతాల నుండి పిరమిడ్ మాస్టర్స్లు అందరూ కలుసుకొని ఒక బ్రహ్మోత్సవం, ఒక ఆత్మ ఉత్సవంలా నిర్వహించుకునే ఒక బ్రహ్మోత్సవం. పిరమిడ్ మాస్టర్ల యొక్క శక్తిని, వారి యుక్తిని పెంచుకోవటంలో ఒక కామన్ వేదిక బ్రహ్మర్షి పత్రిజీ ఏర్పాటు చేయడం జరిగింది. పల్లెల నుంచి పట్టణాల వరకు ధ్యాన మహాచక్రం అంటేనే ఒక బ్రాండ్. పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక గురుతర బాధ్యతగా దేశ విదేశాల నుంచి తరలి వచ్చేదే ఈ ధ్యాన మహాచక్రం. 2011 వైజాగ్లో ధ్యాన మహాచక్రం చాలా అద్భుతంగా చేశారు. వైజాగ్లో ఉండే మాస్టర్లే కాకుండా చుట్టుపక్కల ఉండే విజయనగరం, అనకాపల్లి, యలమంచిలి, ఎస్కోట, శ్రీకాకుళం మాస్టర్స్ అందరూ వచ్చి ఒక నెల రోజులు ఎంతో సర్వీస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మేము కూడా పాల్గొన్నాము. మా అమ్మ కంప్లీట్గా అందులో సర్వీస్లో ఉన్నారు. అలాగే నేను, మా వారు కూడా సర్వీస్ చేశాము. పిల్లలు, 2 అత్తగారు కూడా మాతోటి ఉండటం, అది మా జీవిత చరిత్ర ఒక గోల్డెన్ పిరమిడ్గా నేను చెప్పుకోవచ్చు. సారీ అండి, ఒక గోల్డెన్ పీరియడ్గా నేను చెప్పుకోవచ్చు. విశాఖపట్నం పైనాపిల్ కాలనీ ఇప్పుడు బాగా డెవలప్ అయింది. అప్పుడు చాలా ఇంటీరియర్ ప్లేస్. ఉదయాన్నే 4 గంటలకు కారులో వెళుతూ ఉంటే ఊటీ, కొడైకెనాల్కి వెళ్ళినట్లుగా మేము ఫీల్ అవుతూ వెళ్ళేవాళ్ళం. అలాగే రాత్రి మాస్టర్లు అందరూ అన్ని సర్దుకొని రేపటి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని అందరం మళ్ళీ ఎవరికి వాళ్ళు వైజాగ్లో ఉండే ఇళ్లకు చేరుకునేసరికి రాత్రి 12 అయ్యేది. మళ్ళీ ఉదయాన్నే 4 గంటలకు అందరం మరలా వెళ్ళేవాళ్ళం. అలా 11 రోజులు ప్రతిరోజు అదే పనిగా మేము వెళ్ళడం. మాతో పాటు పిల్లలు, మా అత్తగారు, అమ్మ, నాన్నగారు అందరూ రావటం. అంగరంగ వైభవంగా జరిగిన వైజాగ్ ధ్యాన మహాచక్రం నా జీవితంలోనే మరిచిపోలేని సంఘటనగా చెప్పుకోవచ్చు. నేను మొట్టమొదటిసారిగా ధ్యాన మహాచక్రానికి 2010లో పిల్లలిద్దరూ అమ్మా నాన్నగారితో కలిసి వెళ్ళడం జరిగింది. అప్పుడే కట్టాల్లో కట్టడాలన్నీ అవుతున్నాయి. అది చాలా వైభవంగా అనిపించింది. పిల్లలిద్దరూ కూడా నాతో ఉండటం వల్ల వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆనందో బ్రహ్మ. జీకే సార్ ఆనందో బ్రహ్మ మ్యాగజైన్ పనులు కొంతమందికి అప్పచెప్పారు. అందులో నేను కూడా ముఖ్య పాత్ర వహించేదాన్ని. చాలా మంది కలిసి చేసిన తరువాత చివరికి అచ్యుత్, కిరణ్మయి, నేను ముగ్గురం కలిసి చేసేవాళ్ళం. మా ఇంటి కిందనే ప్రింటింగ్ ప్రెస్ ఉండటం వల్ల మొత్తం సమాచారం అంతా సేకరించుకొని ఎవరి టాపిక్స్ వాళ్ళు ప్రిపేర్ చేసేవాళ్ళము. ఆ మ్యాగజైన్లో ఆత్మ సౌందర్యం, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూలు మరియు ఏదైనా ఒక టాపిక్ తీసుకొని రాయడం నేను తీసుకునేదాన్ని. అలాగే కిరణ్మయి కొన్ని టాపిక్స్, అచ్యుత్ కొన్ని టాపిక్స్ చేసి ముగ్గురం కలిసి చక్కగా ఎడిటింగ్ అన్నీ చేసుకొని ఒక ప్రింటింగ్ ప్రెస్లో కూర్చొని చాలా బాగా ఆనందో బ్రహ్మ మ్యాగజైన్ కొన్ని సంవత్సరాలుగా చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ నెమ్మదిగా పనుల వల్ల వదిలేసిన కంప్లీట్గా ఆనందో బ్రహ్మ మ్యాగజైన్ నేను ఒక్కదాన్నే కొన్నాళ్ళు ధన్, మన్, తన్ అన్ని చూసుకుంటూ మ్యాగజైన్ రిలీజ్ చేసినప్పుడు నా మీద నాకు ఎంతో నమ్మకం వచ్చింది. నిజంగా జీకే సరికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. దుబాయ్. జ్ఞానయాత్రలు అడిగేసరికి ప్రతి చోట మనిషి తన ఆంతరిక శాంతిని కనుగొంటాడు. 2013లో నేను మా హస్బెండ్తో కలిసి డాక్టర్ జీకే సార్ మరియు సూర్యతేజ దుబాయ్కి ఒక అద్భుతమైన టూర్కి వెళ్ళాము. అక్కడ ఉండే మాస్టర్స్ నిర్వహించిన పిరమిడ్ సెంటర్లో క్లాసులు చెప్పే అవకాశం వచ్చింది.
నేను ఆత్మ సౌందర్యం గురించి క్లాసులు తీసుకొని అక్కడ మాస్టర్స్తో కలిసి అనుభూతులు పంచుకుంటూ మాస్టర్స్ని వ్యక్తిగతంగా కలిసి అదృష్టం దక్కింది. దుబాయ్లోని గొప్ప స్థలాలను దర్శించి బుర్జీ ఖలీఫాలో 124వ అంతస్తులో ఒక క్లాస్, ఒక మేడం నిర్వహించటం, అది అక్కడ మాకు డిన్నర్ అరేంజ్ చేయటం అనేది మేము ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన. అబుదాబిలో 3 క్లాసులు ఆత్మ సౌందర్యం క్లాసులో నిర్వహించటం, ఒక వర్క్ షాప్ కండక్ట్ చేయటం చాలా గొప్ప అనుభూతి. సో అండి, అలాగే మదీనా జుమిచర్ గ్లోబల్ విలేజ్ మాల్ ఆఫ్ ది మెరైటీస్ దుబాయ్, ఫ్రేమ్ మాస్క్, ఇలా కొన్ని ప్లేసెస్ దర్శించి ఆయా ప్లేసెస్లో ఉండే మాస్టర్స్ని కలిసి అక్కడ క్లాసెస్ చెప్పి అందరు మాస్టర్స్తో కలిసి చాలా చక్కగా దుబాయ్లో పిరమిడ్ మాస్టర్స్తో కలవడం, వారి ఆదరణ పొందటం, ఆ ఆధ్యాత్మికత నిండిన 10 రోజులు అద్భుతమైన అనుభవాలతో గడిపాము. సింగపూర్ అండ్ మలేషియా, మా బాబు, నా స్నేహితురాలు లక్ష్మి మరియు నేను ముగ్గురం కలిసి మలేషియా మరియు సింగపూర్కు ఆధ్యాత్మిక ప్రయాణానికి వెళ్ళాము. సింగపూర్లో జరిగిన పత్రిసర్ నిర్వహించిన గ్లోబల్ స్పిరిచువల్ మెగా మెడిటేషన్ కార్యక్రమంలో పాల్గొనటం, అక్కడ జోడీ షటోరీ గారిని కలుసుకోవటం. జోడీ షటోరీ అంటే సన్షైన్ బిఫోర్ ద డాన్ పుస్తక రచయిత్రి, లైట్ లాంగ్వేజ్ క్రియేటర్. అలా గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరితో కలవటం ఒక అద్భుతమైన అనుభవం. అలాగే పిఎస్ఎస్ఎం మాస్టర్ మన్యం సార్ వాళ్ళ ఇంట్లో స్టే చేయటం, అలాగే అక్కడ మాస్టర్స్ దగ్గరే పిరమిడ్ మాస్టర్స్ అక్కడ సెంటర్ అవి దర్శించటం, సింగపూర్లో కొంతమంది మాస్టర్ దగ్గరే స్టే చేయటం, ఇలాగా మా బాబు 9th క్లాస్ అప్పుడు ఇవన్నీ తిరుగుతూ మరుపురాని ఘటనలు. అక్కడ శాంతి, ఆత్మశుద్ధి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయటం ఈ ప్రయాణం మరుపురానిదిగా మార్చింది. ప్రకృతితో సామరస్యమైన జీవితం మన ఆధ్యాత్మిక నిబంధనల ఫలితం. శుద్ధ ఆహారం, శుద్ధ ఆలోచనలు, శుద్ధ జీవితం, ఇవే ఆధ్యాత్మిక మార్గంలో నిలబెట్టే అస్త్రాలు. ఆధ్యాత్మిక సేవ జీవిత మార్గాన్ని వెలుగుల మాటగా మార్చేసిన శక్తి. ఆధ్యాత్మిక సేవ మన జీవితాన్ని వెలుగులతో నింపేస్తుంది. సేవ అంటే అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. మనసు, కుటుంబం, జీవితం అన్ని వెలుగులు నింపే మార్గం. ఆధ్యాత్మిక సేవలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాడు. శుభలగ్నం. కళ్యాణం కమనీయం, ఒకటయ్యే వేళ వైభోగం అదే రమణీయం. ఈ సమయం అతి మధురం, సందడి నింపాలి. మింగిటిలో మేగేటి సన్నాయితో మూడుముళ్ళ బంధం. జరిగేటి శుభలగ్నం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, వీళ్ళిద్దరూ ఉండాలి ఎప్పుడు సంతోషంగా. బాజా భజంత్రి బంధుమిత్రుల ఆనంద కని విని ఎరుగని పండుగకు ఆహ్వానం. మా పాప పెళ్లి చాలా ఆనందంగా శుభ సంపన్నంగా జరిగింది అంటే నేను విశ్వ కళ్యాణంలో పిఎస్ఎస్ఎం ఆధ్యాత్మికంగా ఎప్పటి నుంచో నిబద్ధతతో సేవ చేస్తుండడం వల్ల ఈ విధంగా అద్భుతమైన పరిణామాలు జరిగాయని నా భావన. అమెరికా వెళ్ళి చదవాలని ఆశపడింది మా పాప. మేము ఉద్దేశపూర్వకంగా అవకాశాన్ని ఇవ్వాలనుకున్నా, కానీ యుక్త వయసులో ఉన్న ఆడపిల్ల అక్కడ ఒంటరిగా చదవటం ఎంతవరకు సులభమనే ఆలోచన కలిగింది. అదే సమయంలో మంచి అబ్బాయి, మంచి కుటుంబం తెలిసి ఆమె ఇష్టంతోనే వాషింగ్టన్ సియోటెల్ యుఎస్ఏ ఉంటూ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్ కుమార్తో వివాహం చేయటం జరిగింది. ఇది అన్ని సహజంగా సమయానికి అనుగుణంగా జరిగిపోయాయి. ఈ సరళమైన మార్గం కుదరటం అనేది ఆధ్యాత్మికత వల్లే సాధ్యమైందని గాఢంగా నమ్ముతాం అనడానికి ఉదాహరణ, ఆ సమయంలో నేను పూర్తిగా ఆనందో బ్రహ్మ మంత్లీ మ్యాగజైన్ ఆధ్యాత్మిక పనుల్లో పూర్తిగా తల మునకలైపోయి ఉండే
సమయంలో అప్పుడే మా పాపకు పెళ్లి కుదిరింది. అయినా కూడా మా పాపకు చేయవలసిన పనులన్నీ కూడా ఇట్టే చిటికెలో జరిగిపోతుండేది. ఎందుకంటే విశ్వ కళ్యాణంలో భాగమైనప్పుడు మన ఇంటి కళ్యాణం ఎంతో రమణీయంగా జరుగుతుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి పనిని స్మార్ట్గా చేయటం తెలుసుకోవడం వల్ల పెళ్లి పనులు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగాను. అప్పటి వరకు ఇంట్లో పనులని, బ్యూటీ క్లినిక్ అని, ఇల్లని బిజీలో ఉండటం వల్ల చాలా పెళ్లిళ్లకు వెళ్ళలేకపోయాము. చాలా ఊర్లు తిరగలేకపోయాము. చుట్టాలను కూడా కలవలేకపోయాము. పెళ్లికి ఇంకా 4 నెలలు ఉండటంతో ఈ సందర్భంగా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న మా చుట్టాలందరి ఇళ్లకు మేమే స్వయంగా వెళ్ళి పాప పెళ్లిక ఆహ్వానించి వచ్చాము. ఆ ప్రయాణం మాకు పెళ్లి పిలుపు కోసం అన్నట్లుగా అనిపించలేదు. నేను మా వారు హనీమూన్కి వెళ్తున్నట్లుగా మాకు అనిపించింది. మేము స్వయంగా వెళ్ళి పిలవడంతో మా చుట్టాలు, స్నేహితులు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. అలాగే వైజాగ్లో చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న వాళ్ళకు కూడా మరొకరి సహాయం లేకుండా నేను మా వారు ఉదయాన్నే కారులో బయలుదేరి పెళ్లి కార్డులు పంచుకుంటూ వచ్చాము. పెళ్లి పనులన్నీ ఎంతో ఆనందంగా, హాయిగా, సులభంగా చేయగలిగాము. పెళ్లి విశాఖపట్నంలోని 7 రోజులు చాలా ఆనందంగా, అద్భుతంగా జరిపించాము. పెళ్లికి రిసెప్షన్లో డాక్టర్ సంజయ్ కింగ్ ధ్యాన మహాచక్రంలో సంగీత విద్వాంసుడు, గ్రేట్ మ్యూజిషియన్, ఆయనతో ఒక మంచి కాన్సర్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆ రిసెప్షన్కి అది ఎంతో అందాన్ని ఇచ్చింది. కింగి గారితో సంగీతం. సంజయ్ కింగ్ అంటే ధ్యాన మహాచక్రాల్లో 11 రోజులు ఉదయం వేళల్లో 4 గంటలు మ్యూజిక్ ప్లే చేసే ప్రధాన సంగీత విద్వాంసుడు. ధ్యాన మహాచక్రం ప్రతి ఒక్క ధ్యాని పత్రి సర్ ఫ్లూట్, సంజయ్ కింగ్ సర్ యొక్క సితార్ నాదంతో 4 గంటల ధ్యానం సులభంగా చేయగలుగుతారు. అలాగే వారి యొక్క సంగీత నాదం ప్రతి ఒక్కరిని ధ్యానంలో వేరే లోకాలకు తీసుకుని వెళ్ళే అనుభవం కలుగుతుంది. నాకెప్పుడు అనిపించేది, ఈ జన్మలో అవ్వకపోవచ్చు, వచ్చే జన్మలో ఇలాంటి పెద్ద సంగీత కళాకారుల మధ్య నేను కూడా కూర్చొని వారితో పాడితే ఎంతో అద్భుతం కదా అని. ఆనందో బ్రహ్మ మ్యాగజైన్ చేయడం వల్ల సంజయ్ కింగ్ గారి ఇంటర్వ్యూ కూడా చేసే అవకాశం నాకు లభించింది. డాక్టర్ జీకే సర్ ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగిన ఆనందో బ్రహ్మ కార్యక్రమానికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పటికే మ్యాగజైన్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోవడంతో ఆ మ్యాగజైన్ సంజయ్ కింగ్ సార్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా సంజయ్ కింగ్ సార్తో నేను మాట్లాడుతూ, నేను కూడా మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, నాకు మ్యూజిక్ చాలా ఇష్టము, నాకు మీతో ఒకసారి పాడాలని ఉంది సార్ అని చెప్పినప్పుడు, దానికైనా ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పాడండి అని అన్నారు. లేదు సార్, నేను ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నాను అని చెప్పినప్పుడు, ఏది ఒకసారి పాడండి అని అడిగారు. తన వాయిద్యంతో అలాగే తబలా సహకారంతో నేను ఆయన ముందు పాడటం జరిగింది. బాగా పాడుతున్నారు, మీకు కొంచెం టెక్నిక్స్ చెప్తే మీరు పాడగలరని కొన్ని చక్కటి టెక్నిక్స్ నేర్పించారు. ఆ రోజు కార్యక్రమంలో నేను మొట్టమొదటిసారిగా పాడటం జరిగింది. అది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. అలాగే ధ్యాన మహాచక్రం అనే గొప్ప వేదిక మీద అన్ని లక్షల మంది ముందు పాడాలనే కోరిక కూడా ఉండేది. ఒకసారి ధ్యాన మహాచక్రానికి వెళ్ళే సమయంలో ట్రైన్లో వెళుతూ కిటికీ గుండా అవతలికి చూస్తూ ధ్యాన మహాచక్రంలో సంజయ్ కింగ్ సార్తో పాడితే ఎంత అద్భుతం కదా అని నేను అనుకున్నాను. నేను సంకల్పాన్ని శూన్యంలో రిలీజ్ చేశానేమో, అది విజయవంతంగా యూనివర్స్కి చేరిపోయింది అనుకుంటాను. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో అని అనుకున్నది కాస్త ఈ జన్మలో అప్పుడే అక్కడే ధ్యాన మహాచక్రాల్లో పాడే అవకాశం అనుకోకుండా జరిగిపోయింది. మా పాప పెళ్లికి ఆ మహా విద్వాంసుడి యొక్క సంగీత కచేరీ పెట్టే అవకాశం కలిగింది. అంతేకాకుండా ఇప్పటికీ సంజయ్ కింగ్ గారితో లెక్కకు అందనన్ని ప్రోగ్రామ్స్ లో నేను పాడటం జరిగింది. ఒక పిరమిడ్ నిర్మాణం, 3,000,000 దేవతలకు దేవాలయం అని చెప్తున్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి రేపటి రోజున వృత్తి పైన విముఖత అంటూ రమణి గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా అండి. థ్యాంక్ యూ.